హోలీ అనగానే మనందరికీ రంగులు కోలాహలం గుర్తుకొస్తాయి కదా. కాని ఒకప్పుడు ఈ పండుగను రంగులతో కాదు, బూడిదతో ఆడేవారని మీకు తెలుసా? హోలీ పండుగ వెనక ఉన్న ఆసక్తికరమైన పురాణ చరిత్రను మరియు మనం ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రహ్లాదుని కథ. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి చంపడానికి అగ్నిలో కాలకుండా వరాలు పొందిన తన సోదరి హోలిక ఒడిలో కూర్చోబెట్టి మంట పెడతాడు. కాని మంటల్లో హోలిక దహనమైపోతుంది. శ్రీహరి నామస్మరణ చేసే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. దీని అంతరార్థం ఏమిటంటే, భగవంతుని పట్ల స్వచ్ఛమైన భక్తి ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ ఆపద మనల్ని ఏమీ చేయలేదు. అగ్నిలో కాలిపోయిన హోలిక మనలోని అహంకారం అయితే, రక్షించబడిన ప్రహ్లాదుడు మనలోని భక్తి. అందుకే హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం అంటే కామదహనం చేస్తారు. ఇది కేవలం కలపను కాల్చడం కాదు, మనలో నిక్షిప్తమయున్న కామం, క్రోధం, అహంకారాన్ని అగ్నికి ఆహుతి చేసి స్వచ్ఛమైన భక్తిని మేల్కొల్పడం దీని వెనక ఉన్న అసలైన పరమార్థం. హోలీ పండుగకు సంబంధించి మరో అద్భుతమైన పురాణగాథ కామదహనం. శివుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు ఆయనకు పార్వతీదేవి పట్ల ప్రేమ కలలచేయడానికి మన్మధుడు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. తపస్సు భంగం కావడంతో ఆగ్రహించిన పరమశివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి బూడిద చేస్తాడు. ఆ బూడిదను చూసి రతీదేవి రోదించగా పరమశివుడు కరుణించి మన్మధుడికి అనంగుడిగా అంటే శరీరం లేనివాడిగా ప్రాణదానం చేస్తాడు. ఆ సంతోషంలో శివగణాలు ఆ బూడిదను గాలిలోకి ఎగరవేస్తూ ఉత్సవం చేశారు. అదే కాలానుగుణంగా భస్మం కాస్తా రంగులుగా మారి పండుగగా రూపాంతరం చెందిందని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో ఇప్పటికీ చితిభస్మంతో హోలీ ఆడే సాంప్రదాయం ఉంది. చూశారుగా, హోలీ అంటే కేవలం ఒక రోజు ఆడుకుని వదిలేసే వేడుక కాదు, కామాన్ని జయించిన శివతత్వం, అహంకారాన్ని బూడిద చేసే భక్తి పారవస్యం. మనలోని ద్వేషాన్ని భస్మం చేసి ప్రేమ అనే రంగులను అందరికీ పంచుదాం. ఈ హోలీ మీ జీవితంలో కష్టాలను దహించి సంతోషాల రంగులను నింపాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ద ట్రెజర్ ఆఫ్ భారత్ ఛానల్ తరపున హోలీ శుభాకాంక్షలు.